ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ ముగ్గురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విచారణకు కూడా ఆదేశాలిచ్చింది. అయితే తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అదే జాబితాలో చేరారు. శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు, సీరియస్ అయ్యారు. అయితే ఒకవైపు క్రమశిక్షణ పాటించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిస్తున్నారు చంద్రబాబు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలపై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. శ్రీశైలం అడవుల్లో అటవీ అధికారులు సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు అనుచరులు దాడి చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. దాడి చేయడమే కాదు, రాత్రి 2 గంటల పాటు అడవిలో తిప్పారని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని, వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి కొట్టుకుంటూ రాత్రంతా 2 గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని తెలిపారు. ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో బంధించి దాడి చేశారని చెప్పుకొచ్చారు. తమ వద్ద ఉన్న వాకీటాకీలు, మొబైల్స్ తీసుకున్నారని మీడియాకు వెల్లడించారు. వాటికి సంబంధించి సీసీ ఫుటేజ్, వీడియోలు అధికారులు విడుదల చేశారు. ఈ ఘటన వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. అసలు వివాదం ఏంటి అని ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుల ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్న వారినైనా ఉపేక్షించబోమని తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు తాను కూడా తప్పు చేస్తే బాధ్యులను చేస్తామని శాసనసభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలని, ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని కూడా హెచ్చరించారు.